బుడమేరు గండ్ల లీకేజ్ విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి లోకేష్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం విజయవాడలో సంబంధిత అధికారులు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో సమావేశమైన మంత్రి నారా లోకేష్ విజయవాడ వరద బాధితులను వీలైనంత త్వరగా ఆదుకోవటానికి ఇంకా మెరుగైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. బుడమేరు దగ్గర యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టడంతో గండు పడిన చోట సీపేజ్ లీకేజ్ 500 క్యూసెక్కుల నుంచి 200 క్యూసెక్కులకు వరద నీరు తగ్గిందని అన్నారు. బుడమేరు నుంచి వస్తున్న వరద నీరును ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. బుడమేరు గండ్లను పూడ్చివేసిన చోట కట్ట ఎత్తు పెంచే పనులు వేగవంతమయ్యాయి. బుడమేరు గండ్లు పూడ్చిన చోట సుమారు 6 మీటర్ల ఎత్తు పెంచుతున్నారు. బుడమేరు గండ్లు పూడ్చిన చోట ఎత్తు పెంచుతున్న పనులను డ్రోన్ ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న మంత్రి నారా లోకేష్ ఆ పనులు వెంటనే పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో బుడమేరు గండ్లు పూడ్చిన చోట ఎత్తు పెంచుతున్న వివిధ శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు చర్యలు జరుపుతున్న మంత్రి నారా లోకేష్ వాటి పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు వరద నష్టంపై అంచనా పర్యవేక్షణ కోసం 36 మంది ప్రజాప్రతినిధులను నియమించారు. నష్టపరిహారం అంచనా, వరద బాధితులకు అందుతున్న సహాయం గురించి వివిధ శాఖల అధికారులతో చర్చలు జరుపుతున్న మంత్రి నారా లోకేష్ బాధితులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని నారా లోకేష్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో సంబంధిత అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు కూడా చర్చలు జరుపుతూ బుడమేరు లీకేజ్ను సోమవారం సాయంత్రంలోపు అరికట్టడానికి చర్యలు తీసుకున్నారు.